నేను తాగితే మావిడ నన్ను దగ్గర కూడా రాలేదురా బా. రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరకాయ ఇంత లేతగుంది? అరే వదిలొద్దురా దీన్ని. బా ఏముందిరా వెనుక నుంచి? అబ్బా దీని అమ్మ పట్టపగటిలే కళ్ళు కప్పింది. ఎటుపోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందేంట్రా? అబ్బా దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు, అందులో సరే ఓకే. అరే రా 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 రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ. బావా అది జబర్దస్త్ గా ఉంది. మన ఇద్దరిని బీరు బాటిల్ ఎత్తి కాలి బాటిల్ పడిస్తే దాపోదా. నేను డీల్ చేస్తా చూడు రా. ఏం కావాలి మీకు? డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా. ఈడు మందు నేను సోడా, నువ్వు ఆవకాయ బద్ద. మిక్స్ అయిపోదా ఒక్కసారి. ఆగండి ఆగండి, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తెరువుకు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది. దానికి సిక్కుందా లేదా అడుగు. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి, మందు తాగు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? తాగుబోతే ఎదవలారా. హలో సారు, 68 రూపాయలు క్వార్టర్ కొనుక్కొని ఇద్దరం సెరిసామే ఆయన చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది. అదా తాగిపోతూ మేమా? చిచ్చి, అబద్ధం చెప్తారండి. కరెక్టే. కరెక్టరా జరగదు. ఏ రావే. ఇదే ఈడు గుళ్ళ నగలతో పోయాడా ఈడే. అయ్య బాబు గుర్తుపడి సార్, అసలు దొరకకూడదు. దూరం వస్తారా బాబు? అన్ని కాంపిటీషన్. మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలెక్కడరా? నాకేం తెలియదండి, నన్ను వదిలేండి బాబు. రేయ్ వీడికి సిఐ ఆదినారాయణ కదా, వాడికి అప్ చెప్తాం. ఫోన్ చేయరా బాబా. బాబు అంత మంచి ఇద్దండి, నగలెక్కడ చెప్తానండి. ఆపండి, ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చేటేంట్రా? ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి. రండి. బెదరు కొండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కొండలని పెట్టా బెదరు. వీడి వల్ల ప్లాన్ అంతా నాశనమైంది. అమ్మయ్యా, నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ ఏనంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఎక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడకుండా తిరగలే. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాడు. ఈ వేషం వేసింది దానికోసం. ఇంకెవరు కొట్టేస్తుంటారు? నీ పార్ట్నరే కొట్టుంటాడు. ముందు అడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి. నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. నువ్వేం చేస్తావో తెలియదు. వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడు వాళ్ళకి గతి పట్టింది. వాడు దొరకాలి చెప్తాను. సరే పద. పదండి. ఎప్పుడు వికెట్ పడితే బాగున్నా. ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి. నా దాకా 5,000 వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి?
సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం గెలిచాం. ఆహా అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని 5 కలిసి తను రేప్ చేయబోతుంటే. అర్థమైందండి, టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిందానిలా చూసుకుంటాం. రండి, ఆకేసి పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే మొక్కలైందే తనకు మొత్తం దగ్గదంటుంది. మేము అంతే, రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లిగాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య, పైగా మోగది. సర్లే దా అమ్మా. రేపట్లోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతే మరి. ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్నా, 30,000 అప్పు కోసం వచ్చాను. అదే సంగతి చెప్పు మరి, ఏం తాకట్టు పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. ఇదండి. అమ్మా అమ్మా, అనసూయ అంటే పావా? ముట్టుపోయి. అరే, పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటండి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటేపించుకోవడానికి? బాబు దీని గురించి మీకు తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. ఆమె 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకుంటా. అరే, నాకు చిన్న డౌట్. అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా? ఆ చీటి చెప్తాను, కార్డ్ ఏం చేస్తాను. కాటు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు కాళ్ళు లేవండి బాబు. ఒరే, జాతకం చూడటానికి రా వెదవా. నాది 100 ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి. అది చూడటానికే రా చెయ్యమ్మందే. అయితే చూడండి, అదేండి జాతకం చూద్దాం చెప్పి టీకాయించారు. టీకా కాదురా ఎదవా, నాకు పాము కాటేసింది. అవునరా, నాకు పాము. పరీక్షే కదా, ఎందుకు భయపడతావు? వెళ్ళి చెప్పడిపోతుంది, ఈరుడి పిచ్చి చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను, వాటికి విరుగుడు ఇచ్చేసాయి. ఇయ్యవుద్ది. వెయ్యా? అవునండి. ఒరే, ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది 100రా. 100తో పని అవుద్దా? అయ్యా, పేడాలిపోతుంటే బేడలాడతారండి బాబు. మీరేమంటారు? అయ్యో బాబు, వెనక్కిపోతే చలు బాబు. ఇన్ని డబ్బులు అక్కడే రా, నీకు పాము కాటెత్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తున్నానండి. ఒరే, ఆ డబ్బులు తీసుకుని విరుగుడు నేను ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడుతుంటాయా? రోజు మాకు 20 గంటలు ఆడతాయి. ఒకటి చాలు, తగ్గిపోతండి. 2 నిమిషాలు. సత్తే, ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పవన్ మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు వడ్డీ. పావాడికి ఇచ్చేయి. జాతకు చూసుకో, రోజు 2 గుడ్లు 2 ఎలగలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఈ పవన్ నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా. వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా వెదవా?
మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణ గారు మంచి హుషారుగా ఉన్నారు. అవును మన సోర్ణకి పెళ్లి చూపులేటుగా. పెళ్లి చూపులేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి, ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పట్టకపోతే మురికాలు దూకి చావు. ఇదొకతే. దీని బతుకు జట్కా బండి కింద దీని మొగుడు కాదు, మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. సోర్ణ నలిగినప్పుడు లేదేంటి? ఏమయ్యా తాటికి అంత అత్తలతో రాసాను అక్కడ కనపడతలేదా? అంటే చేతనా తెంగరాదవా అది చదవడం వచ్చుంటే ఏది ముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి. మరి అదేనండి. ఈడు ఎలా వస్తున్నాడు ఏంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? ఆ రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది. ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, నల్లపూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తాం అంత అవసరం అంటారా? ఏమండి, ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే. ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ ఈయన చూసుకో. తొందర కానీ నాన్న, టైం ఒక్క అయిపోయింది. నిమిషం అండి, ఇప్పుడే చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి, నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి, మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. గుర్తొచ్చింది. నువ్వు కాదులే ఇంట్రెస్ట్. మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి. ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలన్నా పర్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయలా? ఇప్పుడు ఏం చేయాలా? రే తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్ అంత నేషనల్ గా ఉన్నారు? ఏముందయ్యా, అన్నీ ఒకేసారే వచ్చినాయి. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు. వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారిని వదులుకుంటారేంటి? ఎవరిని వదులుకోక్కర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది. బయట పక్కన చెప్తాను. రండి గౌరమ్మ, రెంటి. అలాగే. నాన్న, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 25,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా? ఎలా? మా అక్క నగలు బీరువాలో వేస్ట్ గానే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది. మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్, ఆడదంటే మొగుడికి పెరుగున్న అవ్వకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంతకుముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదిగో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికిచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజులు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులు తీసుకెళ్లిన నగలు ఎవరు అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజు గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద వచ్చి కూర్చున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే, ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్, ఓ పని చేయి. ఆ 18వ నెంబర్ లాగర్లో రామచంద్రరావు గారి నగలు ఉన్నాయి, అవి తీసుకున్నాను. ఎలాగైనా బయటపడాయి. ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు. ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఇంత చేశావు, నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు. నేను తాగిన టీకి నా డబ్బులే కట్టేళ్ళు బాబు. దా బాబు, టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి.
నమస్కారం. నమస్తే. అప్పుడు పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా. పదండి. ఏమే ఓనీ లేసావు మరి చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టు చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో నీలా కాదు గడిగాయనే. నా నగల్లా ఉన్నాయే. చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా ఎవరావిడ? రాజేశ్వరని నాకు అక్క అవుద్ది. మీ నగలు బాగున్నాయండి, అచ్చం నా నగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టమంటే మావిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను, ఇది పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలు అయిందట. బాగానే ఖర్చు పెట్టారు. ఆయన వాళ్ళకి ఇంట్లో ఈడేంటి నాకే చూస్తున్నాడు. అచ్చమ్మా ఎవరి నగలుగా ఉన్నాయి. ప్రసాదు బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పని చెయ్యి, ఇంకొక 4 రోజుల్లో బంగారం రేటు తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అయితే. అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్షణాన్ని మాట్లాడుతున్నాను. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటాయండి, లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ, అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్టదిగ్బంధనం చేసినట్టే. అష్టదిగ్బంధనమా? అదేదో నాకు కళ్ళతో చూస్తాను, ఉండండి వస్తున్నాను. అబే మీరు రావటం ఎందుకండి, పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కాదో చూస్తాను. ఇటుడు